చరణ్ కౌశిక్ ఉన్నారా ఫోన్ లైన్ లో? ఉన్నా సార్, లైన్ లో ఉన్నాం. మేడిగడ్డ బాంబులతో కూలింది, ఆ దిశగా ఎవరు ఆలోచించట్లేదు అంటున్నారు ఈ ప్రకాష్ గారు. ఇక ఈ ప్రకాష్ గారు ఏంటంటే కలవకుర్ల కుటుంబంలో కలకాల వచ్చి తెలంగాణ సమాజంతో దాని మీద చర్చ జరుగుతా ఉంది కాబట్టి ఆ అంశాన్ని కాళేశ్వరం మీదుగా నెట్టి ఆ ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రకాష్ గారు మాట్లాడి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఎవరైనా బాంబు పెట్టి తూకుంటారా సార్? తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్ జరుగుతా ఉంటే నాగార్జున సాగర్ గేట్ల దగ్గర గలాట క్రియేట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ ప్రయాణం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ దగ్గర గేట్ దగ్గర గలాట క్రియేట్ చేయించింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటికీ మీరు స్వాధీనం చేసుకోలేదు. ఆ రోజు వాళ్ళు అది చేస్తే మళ్ళీ రిటర్న్ స్వాధీనం చేసుకోలేదు. మరి సార్ ఇప్పుడు మేము చట్టం ప్రకారం ముందుకు పోతాం, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. డైనింగ్ టేబుల్ కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, ఈ ప్రాజెక్ట్ కట్టండి, ఆ ప్రాజెక్ట్ కట్టండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతలేదు. కాళేశ్వరరావు గారు నామకరణం చేసుకుంది వాళ్ళే, నేనే ఇంజనీర్ కథ క్రియ కర్మ అని చెప్పుకుంది వాళ్ళే, మేము కాదు. కాబట్టి తెలంగాణ సంపద మొత్తం లూటీ చేసింది కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ సమాజానికి కూడా అర్థమైంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు వచ్చిన తర్వాత 1,73,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో వాటర్ అలొకేషన్ జరగలేదు. 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ద్వారా తెలంగాణ ప్రజలకు ఏమీ లాభం లేదు. 16,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు అయింది. 12% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణ ఆగమనం చేసి కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో కలకలలు స్టార్ట్ అయినాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న సంతోష్ రావు గారు కావచ్చు, హరీష్ రావు గారు అవినీతి పాల్పడరని చెప్పి కల్వకుంట్ల అయితే చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఆ అంశాన్ని పక్కదారి పరిచయం కోసం ఈ ప్రకాష్ గారు ఏకంగా కాళేశ్వరంలో బాంబులు పెట్టారని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇదే మాట అన్నారు. సార్ బీఆర్ఎస్ పార్టీ అదే మాట్లాడుతుంది. ఎందుకు? వాళ్ళ కుటుంబంలో కలహాలు వచ్చినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పుడు ఆంధ్ర తెలంగాణ సెటిల్మెంట్ తీసుకొచ్చుడు, లేకపోతే అగ్రెసివ్ స్టేట్మెంట్ లేకపోతే ఇష్యూ డైవర్ట్ అయ్యే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. కాబట్టి తెలంగాణ సమాజానికి అర్థమైంది బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కాళేశ్వరం అవినీతి పడ్డ వాస్తవం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, అత్యధికంగా కమిషన్ పాల్పడడం చాలా స్పష్టం. మీరు చూస్తా ఉన్నారు. యాదాద్రి భద్రాద్రి పవర్ కొనుగోలు కావచ్చు, యాదాద్రి భద్రాద్రి పవర్ నిర్మాణం కావచ్చు. ఈనాడు కొనుగోలు చేస్తే ₹2.25 అవుతావు యూనిట్ కి. కానీ యాదాద్రి భద్రాద్రి ప్రాంతంలో ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్ కు ₹4.5 అవుతా ఉంది. వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టు ఏది కూడా వైపులు కాదని చాలా స్పష్టం. వాళ్ళు కమిషన్ కక్కుర్తి పడ్డారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అప్లపాలైంది, ఆగమాగమైంది అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఆ ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం మాత్రమే కాళేశ్వరంలో సంబంధించిన ప్రాజెక్టులో బాంబులు పెట్టిరు. ఆ బరా కూరేసి కాంగ్రెస్ పార్టీ ఆనాడు వీళ్ళ అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము కోరుతాం. ఓకే ప్రకాష్ గారు, సో చూద్దాం మనం మీరు అన్నట్టు 2-3 రోజుల్లో మనం స్టూడియోలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేద్దాం. మీరు ఆ డీటెయిల్స్ ఎందుకంటే పదే అంటున్నారు కాబట్టి మీ సైడ్ యాంగిల్ కూడా తెలియాలి. మీరు ఎందుకు దాన్ని బలంగా నమ్ముతున్నారు అన్నది. నేనైతే వెలాసిటీ అని నేను అనుకుంటున్నా. వెలాసిటీ శాండీ రివర్ బెడ్ మీద ప్రాజెక్ట్ నిర్మించడం, దానిలో సరైన ఏమంటారు ఆ ఫోర్స్. ఒక్క నిమిషం, ఇది డ్యామ్ కాదండి, ఇది బ్యారేజ్. బ్యారేజీలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇవి హ్యాంగింగ్ స్ట్రక్చర్స్. ఇవి కింద హార్డ్ రాక్ వచ్చేదాకానో హార్డ్ సాయిల్ వచ్చేదాకానో ఉండవు బ్యారేజీలు. బ్యారేజీలలో వాటి తట్టుకునే శక్తి కోసమే సీకెండ్ పైల్స్ కానీ షీట్ పైల్స్ కానీ పెడతారు. బ్యారేజీలు ఇప్పుడు తెలియక రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా ఎనర్జీ డిసిమినేటర్స్ కూడా ఏర్పాటు చేయకపోవడం ఇవన్నీ కారణాలు అంటారు. సీకెండ్ పైల్స్ కూడా అది కరెక్ట్ కాదు పద్ధతి అని చాలా మంది అన్నారు. దాంతో నిర్మాణం చేపట్టడం కూడా అంటే ఎవరు అన్నారు? ఇప్పుడు నేను అనేది దాని గురించి నాలెడ్జ్ ఉన్నవాళ్ళంటే ఇంజనీర్స్. ఒక్క నిమిషం అండి, నేను అనేది ఏంటంటే ఇంజనీర్లలో కూడా ఇప్పుడు డాక్టర్స్ ఎట్లయితే సూపర్ స్పెషాలిటీ, అందులో రకరకాల లివర్ డాక్టర్ కు కంటి గురించి తెలియదు, కంటి డాక్టర్ కు పంటి గురించి తెలియదు, పంటి డాక్టర్ కు పీసీఓడి గురించి తెలియదు, పీసీఓడికి నేను తీసుకొచ్చే ఇంజనీరు ఆయన వయసు 89. తెలుసునండి, ఆయన అవుట్డేటెడ్. 62లో ఆయన నెహ్రూ కలిసిన మనిషి నాకు తెలుసు. ఆయన అవుట్డేటెడ్ అని నేను అంటున్నాను. నాకు మంచి మిత్రుడు ఆయన అంటే చాలా గౌరవం. జర్మనీలో ఈ బ్యారేజెస్ మీద పిహెచ్డి చేసిన వ్యక్తి. ఎప్పుడు అది ఇంజనీరింగ్ చీఫ్ గా రాష్ట్రానికి 2 సార్లు పనిచేసిన ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ఇది. ఆయన కాలంలో సీకెండ్ ఫైల్సే లేవు. ఏం చెప్తాడు ఆయన? ఇంజనీరింగ్ చీఫ్ గా 2 సార్లు పనిచేసిన. ఎట్లుందంటే టీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైతే అవకాశం ఇవ్వలేదు, ఉద్యమకారులంతా 10 ఏళ్ల నుంచి కేసీఆర్ తీసినట్టుగా ఇంజనీర్లలో కూడా నేను ఇంత పెద్ద ఇంజనీర్ ఇక్కడ ఉంటే నన్ను పక్కకు పెట్టిండ్రు, నన్ను పట్టించుకోలేదు. ఆయన అక్కడ ఉన్న సంగతి కేసీఆర్ గారు తెలియాలి కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కోణం నుంచి
రకరకాల రంధ్రాన్వేషణ చేస్తారు. ఆ రంధ్రాన్వేషణలో ఇప్పుడు డిజైన్ లోపం ఉన్నదనుకోండి, డిజైన్ లోపం ఇది ఉన్నదని చెప్పాలి. ఇప్పుడు ఆయన ఎన్నాడు కాళేశ్వరమే రాలేదు మీకు చెప్పిన అతను ఇప్పటి వరకు. అడగండి మీరు, కాళేశ్వరం ఎప్పుడన్నా పోయిందా, మీరు చూసినలా అని అడగండి. అంటే ఏముందంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులు కట్టినప్పుడు ఇవి ప్రతిదీ లేదండి, డిజైన్ చూస్తే చాలు కదా, డిజైన్ చూస్తే చాలు కదా. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ ఇప్పుడు డాక్టర్ టెలికన్సల్టేషన్ చేస్తారు. టెలికన్సల్టేషన్ ఏంది, దేనికి చేస్తారు? అన్నిటికీ చేస్తారా చెప్తున్నా అంటే పర్టికులర్ గా నాడి చూస్తే డాక్టర్ చెప్పొచ్చు కదా, రిపోర్ట్ చూస్తారు. రిపోర్ట్ చూడాలి కదా, ల్యాబ్ రిపోర్ట్ లేకుండా ఏ డాక్టర్ చెప్పగలుగుతాడు? అదే రిపోర్ట్ చూసే కదా చెప్పేది అంటారా. మరి రిపోర్ట్ లేదు కదా ఇప్పటిదాకా. ఎన్డీఎస్సీ ఏం చెప్పింది మీకు? అదే ఫైనల్ రిపోర్ట్ లో ఇంకా నిపుణులను పిలిచి టెస్ట్ చేయాలని చెప్పింది. భరత్ గారు ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు వరకు పియర్ ఎట్లా ఉంగిందో ఎవరు చెప్పలేదండి, అన్ని ఊహాగానాలు తప్ప. సో మనం డెఫినెట్ గా పెట్టుకుందాం 2-3 రోజుల్లో, ఎందుకంటే మీ యాంగిల్ కూడా చూడాలి జనాలందరూ. మీరు ఎందుకు కన్క్లూజన్కి వచ్చారు బాంబు బ్లాస్ట్ అన్నది చూడాలి. ఇప్పుడు అల్టిమేట్ గా నిజమేంటో అది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఓకే, ఇప్పటికైనా నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళని చెప్తున్నా కూడా ఎఫ్ఐఆర్ అనేది ఇప్పటికి తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేయట్లేదండి. ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ అడిగిన వాళ్ళు ఇప్పుడు ఇంకా నెల రోజుల పాటు అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 4 వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. మరి వాళ్ళు కూడా మరి 45 రోజుల్లో ఎఫ్ఐఆర్ వాళ్ళు ఫైల్ చేయలేదు. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పాలనా యంత్రాంగం మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోతుంది. అక్టోబర్ 9th షెడ్యూల్ వచ్చింది, అక్టోబర్ 21 ఇది జరిగింది. అప్పుడు పోలీస్ మీద కేసీఆర్ పట్టు లేదు, రెవెన్యూ యంత్రాంగం మీద కూడా కేసీఆర్ పట్టు లేదు. కాబట్టి ఆయన అనాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 9th షెడ్యూల్ వచ్చింది కాబట్టి కేసీఆర్ గారు కనుక ఒక మాట తెల్లవారి పొద్దున పోయి వీడెవడో ఈ బాంబ్ బ్లాస్ట్ పెట్టింది, వీడి సంగతి చూస్తా నేను, దీన్ని ఎంక్వైరీ చేసి ఎవరు పట్టుకోగలుగుతామని ఒక్క మాట అనుంటే ఆయన ఇలా ముఖ్యమంత్రి మూడోసారి. ఆయన చేయలేదు కాబట్టే కదా జీవిత కాలంలో సరిదిద్దుకోలేని తప్పది కేసీఆర్ గారికి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఫైనల్ గా ఏదైతే ఇప్పుడు 7,700 కోట్లతో అయితే చేశారు, హ్యామ్ పద్ధతిన చేస్తున్నారు. ఇంకా 3.5 years గవర్నమెంటే ఉంటది వి ప్రకాష్ గారు. అప్పటి వరకు అది 15,000 కోట్లకు పోతుంది. 15,000 కంప్లీట్ కాదా ఈ టర్మ్ లో? కంప్లీట్ అవుద్దా? ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు డబ్బులు ఎక్కడనే రేవంత్ రెడ్డి గారి దగ్గర డబ్బు. అందుకనే హ్యామ్ టెక్నాలజీ అంటున్నారు కదా, సగం ఏజెన్సీ సగం గవర్నమెంట్, ఏదో 40% అనుకుంటా ఏజెన్సీ. చేయాలంటే చేయొచ్చు, 3.5 సంవత్సరాలు కూడా అవసరం లేదు దానికి. ఎందుకంటే కాళేశ్వరం 2 ఏళ్లలో కంప్లీట్ చేశారు. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, ఆ చిత్తశుద్ధి ఉంటే చేయంగా ఎవరు వద్దన్నారు, ఖర్చు తగ్గుతుంది కదా, మనకు మళ్ళీ బడ్జెట్ పెరగాల్సిన అవసరం ఉండదు. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే స్టోరేజెస్ ఆల్రెడీ ఉన్నాయి, ఓన్లీ పైప్ లైన్స్ పంపింగే కదా. వాళ్ళు అనుకుంటే 1.5 year లో కూడా చేయగలుగుతారు. ఓకే ఓకే ఓకే. సో రెహానా